అన్న చూస్తున్నారు కన్నా ఇప్పుడు మరేంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అప్పుడు అరాచకం సృష్టించాడు రాష్ట్రంలో కూడా అన్ని ఒక రౌడీతో రాజకీయం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు అంటున్నారు. అన్ని ఎన్ని రాజకీయం కూడా మనకి ఎందుకులన్నా అన్నీ జనాభా తెలియదు మనకు తెలియదు. ఆటోలు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా, ఫ్రీ బస్సు అని ఆటోలు నరకం కనబడుతుంది. ఆడోళ్ళు వెళ్తారు, మొగోళ్ళు ఏమి వెళ్తారు, మొగోళ్ళు కూడా ఆరోగ్య ఇస్తే వాళ్ళు కూడా వెళ్తారు. ఆడోళ్ళకి ఇచ్చాడు, మొగోళ్ళు కూడా ఇస్తే మొగోళ్ళు కూడా వెళ్తారు. ఆటోలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి తీస్తారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరానికి మా అమ్మకి 18,000 వచ్చాయి, అయ్యి రేవు అయ్యి పోయినాయి. మొత్తం ఇబ్బందే కదా. ఇప్పుడు ఇంటికి వచ్చి కాలు తిరిగి వచ్చేసి ఎప్పుడో రేషన్ కార్డులు తీస్తారు, అన్నీ తీస్తారు. ఒకప్పుడు ఎలా ఉండే అన్న స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ? అన్న ఆయన వచ్చాక కదా మొత్తం మార్పు వచ్చింది. జగన్ గారు వచ్చాక కదా మార్పు వచ్చింది. అప్పుడు వచ్చాక అవి మనం చెప్పకూడదు, జనాభా తెలియాలి. మీ అభిప్రాయం? జగన్ గారు వచ్చి స్కూల్ అయినా హాస్పిటల్స్ అయినా ఆయన వచ్చాక కదా అది అప్పుడు మార్పు వచ్చింది. మరి ఇప్పుడు చూస్తారు మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరం చేసేస్తారని చెప్పారు. అవన్నీ మనకు తెలియదు అన్న, తెలియని దాని గురించి మనం మాట్లాడుకుంటాం. చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కూడా అప్పులు పాలు చేస్తారు, అందుకోసం మేము ఇవ్వలేకపోతున్నాం పథకాలు అంటున్నారు. ఏదో చూస్తారు, ఎవరు అప్పులు పాలు ఎవరు వచ్చిన అప్పులు చేసి వెళ్ళిపోతారు. అది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పదవులు ఉంటే వాళ్ళు అయిపోయి మాట్లాడతారు అన్నది. ఒకప్పుడు ఎలా ఉండేదన్న మార్కెట్లో కానీ? ఒకప్పుడు బాగుంది, ఇప్పుడు ఇంకా చెత్త అయిపోయింది. ఒకప్పుడే బాగుంది వ్యాపారం, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు బేరాలు బాగుండేవి, ఒకప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఎందుకని బాగున్నాయి అంటారు? డబ్బులు తెలియదు అన్నది. ఒకప్పుడు బాగుండే బాగోట్లేదు దాని ఏదైనా తర్వాత ఎలక్షన్లు కదా ఇప్పుడు ఏం తెస్తుంది. మీ అభిప్రాయం ఎలా ఉంటుంది అంటే ఈసారి 2029? అయితే తెలియదు అన్న, అభిప్రాయం వైసీపీ వచ్చింది అన్న. అంత నమ్మకం చెప్తున్నారు. చూద్దామో జనాభా తెలియదు. అది ఇప్పుడే నరకం కనబడుతుంది, ఇబ్బంది పడుతుంది. ఆటోలు చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి ఎలా ఉందంటే గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్ ఉన్నప్పుడైతే ఆటోల మీద చలాలని గిలాలు అయితే ఏం రాసేవాళ్ళు కాదన్న. ఆటోలకు 10,000 రూపాయలు వేసేవాడు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పుడే 10,000 వేసాడు ఆయన, ఏమి లేనప్పుడే. ఆ విషయం కూడా చెప్తా విను. ఆ 10,000 కూడా నాకు అసలు నాకేం డ్రైవర్కి ఏం వచ్చింది అన్న. ఇప్పుడు ఆటో ఓనర్కి అయితే బాగుపడతాడు, డ్రైవర్ పరిస్థితి ఏంది? డ్రైవర్ పరిస్థితి ఏందన్న? అడుగుదంటమే కదా మా పరిస్థితి, అడుగుదంటున్నాం. ఇప్పటికే అప్పుడే అడుగుతున్నామంటే ఇంకెప్పుడు ఏకంగా బెచ్చబెత్తుకుంటామే. ఇంకా అప్పుడైతే కొంచెం పర్లేదు, బాబు అమ్మ అమ్మ అని ఎక్కించుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఏకంగా బాబు అని చెప్పి బొచ్చి ఎత్తుకొని వాళ్ళ ముందు నుంచోవాలి. ఇంకా అట్లాగే ఉంది, ఇంకా అయిపోవడం కాదు అట్లాగే ఉంది, అట్లాగే ఉంది. ఇంకా ఇప్పుడు పొద్దున్నే 200 చేశాను అన్న. ఇగో 200 పొద్దునండి. ఎప్పుడు పొద్దున్న 6 గంటలకు ఎక్కా బండి, 6 గంటలకు ఎక్కి 300 రూపాయలు గ్యాస్ కొట్టితే 200 ఉన్నాయి జేబులో. ఈ 200 తీసుకొని ఇంటికి వెళ్తే ఇందులో 36 రూపాయలు ప్యాలిపేటు, 36 రూపాయలు ప్యాలిపేటు, 24 రూపాయలు పటికీ పిల్ల. మా చిన్నపిల్లలు, మా ఆవిడ పాలు ఇవ్వలేదులే, చిన్న పిల్లలు, వాళ్ళకి పాలు ప్యాకెట్లు తీసుకెళ్తే వాళ్ళ ఖర్చులుగా చాలట్లేదు. ఇంకా అద్దె 10,000 రూపాయలు అయి కూర్చుంది. ఈ 2 నెలలు బట్టి దడప అమ్మ బాబా అర్ధరాత్రి పూటలు 12 గంటల వరకు తోలాల్సి వస్తుంది అన్న ఆటో. పొద్దున్న 6 గంటలకు ఎక్కి సాయంత్రం 12 గంటల వరకు తోలితే 400-500 రావడానికి గగనం అయిపోతుంది. అడుక్కుదంటున్నాం, అసలు మామూలుగా కాదు. ఇంకా ఇది మరీ దారుణం. ఇంకా చెప్తున్నాక అడుక్కుదంటమే, ఇంకా అడుక్కుదంటమే, మామూలుగా అడుక్కుదంటాం కాదు. మార్కెట్లో మరి ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు కానీ కరెంట్ అదిరిపోతున్నాయి అన్న, మామూలుగా కాదు. ఇప్పుడు ఏదో కమ్యూనిటీల పరంగా లెక్కేసుకుంటే మాకు ఆ రకంగా కూడా నాకు ఏ జీవనోపాధి ఏమి లేదు. కమ్యూనిటీ మాది ఒక బీసీ కింద దేని కింద వచ్చింది. క్యాస్ట్ల గురించి మాట్లాడకూడదులే కానీ దేని గురించి వచ్చింది. మాకు ఆ రకంగా కూడా సదుపాయం లేదు, ఆ రకంగా కూడా సదుపాయం లేదు. నాకు కరెంటు బిల్లు అద్దెంట్లో ఉన్నందుకే మించుగా 900 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు నాకు నెలకి. ఏం లేదు, ఒక ఫ్రిడ్జు, ఒక ఫ్యాను, 2 లైట్లు, అంతే. 900 రూపాయలు వచ్చింది. దేనికి వచ్చింది అని అడిగితే ఓనర్ నువ్వు వాడుతున్నావు కాలుతుంది కట్టు అంటున్నాడు. మరి ఆడేసుకుంటున్నాడు, ఇంటికాల ఓనర్ వేసుకుంటున్నాడు అర్థం కావట్లేదు, నేను వేసుకుంటున్నాను అర్థం కావట్లేదు. మరి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, కూలర్ కూడా లేకపోతే ఎట్టా అన్న? ఎంత బతికేది పిల్లల గురించే కన్నా. అసలు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయలేదు అంటున్నారండి. ఎవరు సార్ దానికి చెప్పుకోవడానికి? ఇదేముందండి, ఇప్పుడు గొప్పలు చెప్పుకునేవాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడు, గొప్పలు చెప్పుకునేవాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడు, చెప్పుకొని ఉండే. ఇప్పుడు ప్రజలకు నమ్మకం ఉండాలి కానీ చెప్పుకునేవాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడు, నేను చేయలేదు అంటాడు, మర్చిపోతారు, అయిపోద్ది. ప్రజల్లో గుండెల్లో ఉండాలి కానీ ఎవరనేది ఆ మనిషి వచ్చినప్పుడు భయపడి చెప్పడం కాదుగా. ఇవాళ నువ్వు సెక్షన్లు మార్చి
పెట్టిన కేసు పెట్టకుండా మా నాయకుల్ని ఏ స్థాయిలో గ్రామీణ ప్రాంతం నుంచి స్టేట్ లెవెల్ వరకు ఏ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలన్నా నాయకులన్నా కానీ పెట్టిన సెక్షన్ పెట్టకుండా ఎవరికి పెట్టే స్థాయికి వాళ్ళకి ఏ సెక్షన్లు అయినా కానీ వేసి కొట్లో పెడుతున్నాం. ఇవాళ ఎందుకు? నీకు దమ్ము లేక. మరి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడుతున్నారు రెడ్ బుక్ చూసినా. రెడ్ బుక్ అయ్యా నేను ఇందాక చెప్పాను కదా, ఆ పైన అట్టొక్కటే ఉంది, ఆ రెడ్ బుక్ అన్న అట్టొక్కటే ఉంది, పేజీ ఒక్కొక్కటి చిరుగుతుంది. ఆ ఉన్న అట్ట కూడా మడిచి ఎక్కడో పెడతారు. కంగారు పడకలా లోకేష్ బాబు గారు, నువ్వు ఏదో రెడ్ బుక్ విద్యాశాఖ మంత్రి అనుకుంటున్నావు. అసలు విద్యాబుద్ధులు నేర్పడానికి నువ్వు అనర్హుడివి. నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్కి నువ్వు అనర్హుడివి. నీకు ఏం చేత కాదు. ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ఎంత, ఎన్ని లక్షల కోట్లలో నువ్వు బకాయి పెట్టావు. నువ్వు అదేనా? మీరేమో కొత్త హెలికాప్టర్లలో తిరుగుతారు. ఇదే పరిపాలన అంటే. జగన్ గారు అభివృద్ధి చేయలేదు, అప్పులు చేస్తాడు. అప్పులు అంటే చెప్తారు కదా సార్. ఇప్పుడు నీకు నాకు తెలియదు కాదు కదా, మన స్థాయిలో లేదు కదా అప్పులు. అది నివేదిక ఇస్తారు కదా ఫైనాన్స్ పరంగా, భారతదేశంలో ఎంత అప్పులు, ఏషియాకి ఎంత ఉన్నది అనేది చెప్పేది అక్కడ నివేదిక ఉంటుంది కదా. ఆ నివేదికను బట్టి చెప్పుకోవచ్చు.